నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలన్నింటినీ క్రీడోకరించి పుస్తకం రూపంలో విడుదల చేస్తున్న రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలు పూర్తిగా మరచిందని, అందుకు సంవత్సర కాలం పాటు కార్యయాపన చేసిందని రామచంద్రపురం వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్ఆర్ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధుల సమక్షంలో వారు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఎంపీ బోస్ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ లు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఎన్నుపోటు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు మోసానికి, జగన్ నమ్మకానికి మారు పేరు అని అన్నారు. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్ తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. పైగా వారు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్ర ప్రజలు వారికి సరైన బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, గాదంశెట్టి శ్రీధర్, ఎంపీపీ అంబాటి భవానీ, వట్టికూటి రాజశేఖర్, ఓలినాటి వరప్రసాద్, ఇంత సంతోషం, పెంటపాటి శ్రీనివాసరావు, పోతంశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు గాని అందరూ కూడా ఊరు వాడ తిరిగి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ హామీలు ఇస్తాం, సూపర్ 6 తో పాటు దాదాపు 143 హామీలు మేము అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది సమయం మొత్తం కాలయాపన చేసి ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే కేవలం ఒక పెన్షన్ తీసుకున్నాం, ఒక పెన్షన్ తప్ప సూపర్ 6 లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఆ పెన్షన్ కూడా 3,50,000 మంది పెన్షన్ కోత విధించి ఈరోజు అరాకొరాగా ఆ పెన్షన్ అమలు చేయడం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రశ్నిస్తే వారందరిపై రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వారిపై తప్పుడు కేసులు పెట్టి వారందరినీ కూడా హింసించడం, వేధించడం ఇవన్నీ కూడా గడిచిన 12 నెలల కాలంలో జరుగుతూ ఉంది. దాదాపు 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ మనందరం కూడా చూసాం. తల్లికి వందనం దాదాపు ఏడాది సంవత్సరం తర్వాత 1 సంవత్సరం తర్వాత తల్లికి వందనం మేము అమలు చేస్తామని చెప్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము పూర్తిగా సూపర్ 6 హామీలను మేము అమలు చేశాం. ఎవరైనా సూపర్ 6 హామీల గురించి రాబోయే రోజుల్లో మాట్లాడితే వారి నాలిక మందం అనే భావించాల్సి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడడం లేదు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఈ 12 నెలల కాలంలో ప్రధానంగా సూపర్ 6 తీసుకున్నాం. ఏవైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 20,000 రూపాయలు మీరు ఆనాడు ఇస్తారని హామీ ఇచ్చారు. మరి ఈ 12 నెలల కాలంలో అమలు చేశారా లేదా అనేది ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీసుకున్నాం. 6 లక్షల టన్నుల ఈ సీజన్ కి 6 లక్షల టన్నులు మనకి దిగుబడి వస్తే 2 లక్షల టన్నులు కొనుగోలు చేసిన ప్రభుత్వం కేవలం అది కూడా రైతుకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయాన్ని ఒక విధంగా సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరో పక్క విద్యార్థుల్ని మోసం చేయడం జరిగింది. అమ్మఒడి అమ్మఒడి కంటే తల్లికి వందనం అని చెప్పి అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు మోసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే మహిళలు ఉన్నారో 1,500 అని చెప్పి మహిళా శక్తి కింద తీసుకొచ్చి ఆనాడు ఊరు వాడ తిరిగి మహిళల్ని ఈరోజు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏవైతే 59 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్క మహిళకి మేము నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మహిళలను అడ్డం పెట్టుకుని మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్ల పేరుతో 245 కోట్ల రూపాయలు స్కామ్కి తెరదీసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగే ఈ సంవత్సరం కాలంలో అనేక రకాలుగా
ఒక పక్కన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఒకసారి మీరు చూసుకుంటే విద్యుత్ ఛార్జీల పేరుతో దాదాపు 15,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిపై భారం మాపడం జరిగింది. మరో పక్క ఎండియు వ్యవస్థని అంటే మరి ఇచ్చిన మాట ప్రతి మాట అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఈవేళ మీకు అటువంటి ఇబ్బందులు లేవు, అటువంటి రెవెన్యూ డిఫిసిట్లు లేవు. మరి మీరెంత ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవన్నీ ఎందుకు ప్రైవేటైజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? మెడికల్ కాలేజీ ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి? పేద ప్రజలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మాకు అందుబాటులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అని ఎంతో ఆశపడ్డారు ప్రభుత్వ రంగంలో. మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మరి ప్రజలు ఆశపడినప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేస్తే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారు, తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందనే మాట ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వారికి మనం మరి పరిపూర్ణంగా వారికి కూడా గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమంలో వాళ్ళని కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఇదేం కరెక్ట్ అనుకుంటున్నారు? సమాజం 200 సంవత్సరాల పాటు మరి సమాజం వారిని దూరంగా పెట్టి వారిని విద్యలోను కానీ ఇతర రంగాల్లో కానీ వారిని ఏ రోజు కూడా మనం ఆశించే స్థాయిలో మనం చూడలేకపోయాం. ఇవాళ వారికి ఇవ్వాల్సినటువంటి షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వారి నిధులు పరిపూర్ణంగా ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? ఇవాళ వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా హైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క రిలీజెస్ ఎంత ఉన్నాయి ఈ సంవత్సరంలో అంటే ఎక్కడ వెబ్సైట్లో కనపడని పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఈ విధంగా మీరు దాపరిక పరిపాలన చేస్తూ ఉండి ఎన్నాళ్ళు డిస్యూజ్ చేయగలుగుతారు? ఇదంతా ఏమాత్రం కూడా మీరు మీ మీద పూర్తిగా వ్యతిరేకత రాకుండా కొంచెం సర్దుకుంటే సంతోషపడతాం. మేము ఇవన్నీ కూడా మా ప్రభుత్వం అమలు చేసినప్పుడు మీరు ఎందుకు అమలు చేయట్లేదు? అలా ఏం చెప్పారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అదనంగా మేము మరిన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు. పూర్తి అవగాహన ఉందా మీకు? ఈ రాష్ట్రం యొక్క ఆదాయం మీద అవగాహన ఉంది. మరి తప్పకుండా ఆశించారు ప్రజలు. మీరు ఇంకా ఎక్కువ చేస్తారని ఆశపడి మరి మీకు ఓటేస్తే మీరు నెట్ట నిలువున ఆ రోజు ఇచ్చిన హామీ ఇచ్చిన అన్ని కూడా మరి ఎగ్గొట్టి ఎగనామం పెట్టి నెట్ట నిలువున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను, విద్యార్థులను, వ్యవసాయదారులను మరి మీరు దగా చేశారు. ముఖ్యంగా ఈ దగా ఎన్నాళ్ళు నిలబడదు. కనీసం మీకు ఎప్పుడోసారి తిరగబడే ప్రమాదం ఉంది ప్రజలందరికీ. ఇలా అంటే రెచ్చగొడుతున్నారని మాట్లాడతారు. ఇవాళ ఎంత అన్యాయం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే లేదా జర్నలిస్టులు మనందరం చూసాం. ఆ కేఎస్ఆర్ గారు ఏం ఆయన ఏమైనా తప్పు మాట్లాడా? ఆయన ఏమైనా ఎగతాళి చేశాడా? లేకపోతే ఖండించలేదా? ఎందుకు అరెస్ట్ చేయవలసిన అవసరం వచ్చింది? సుప్రీంకోర్టులో ఎందుకు అక్షంత వేయించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అందరికి ఎందుకు మీరు కొంచెం అన్ని వైపుల నుంచి ఆలోచించి ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? ఎందుచేత మీ మానసిక స్థితి ఎందుచేత దెబ్బతింది? ఒకసారి ఆలోచించండి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ లేదా నాయకుల్ని ఇష్టం వచ్చినట్లు మీరు వారి మీద అఘాయిత్యాలు చేయటం ఎన్నాళ్ళు భరిస్తారు? అంటే అదే పరిపాలన అంటే? ఒక మాట చెప్పారు అంబేద్కర్ గారు, నేరం చేసిన వాడు మాత్రమే నేరస్తుడు కాదు, నేరం చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకున్న ప్రతివాడు నేరస్తుడే అని. మీరు మాత్రం నేరస్తుడు కదా? ఎందుకు మీరు ఎదటి వాళ్ళ మీద కేసులు ఎందుకు కట్టరు? ఎందుకు వాళ్ళని అరెస్టులు చేయట్లేదు? మేము అల్లరి చేస్తే, మేము గొడవలు చేస్తే